అమెరికాలో ఒక అభియోగం ఒక కోర్టులో మోపారు. ఆ కోర్టు జడ్జిమెంట్ రాలా. ఎఫ్డిఐ ఇంకా ప్రొసీడింగ్స్ చేయలా. చేయకుండా ఆంధ్రప్రదేశ్ లో ఎలా చర్యలు తీసుకుంటారా? సిగ్గుంటే చదువుకొని రా, డిబేట్ సిగ్గుంటే చదువుకొని రాని. మీరు తెలివితేటలు మీకు నాలెడ్జ్ ఉందా? ఇంగిత జ్ఞానం ఉందా? ఇంగిత జ్ఞానం మీకు తెలుగుదేశం పార్టీ సోదరులకు ఉందా? మీకు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ గా నువ్వు కనీసం నీకు చదువు ఇంగిత జ్ఞానం అక్కడ మీ అధ్యక్షుడు గారు ఎలా పంపించారు డిబేట్ నీకు? అసలు ఫ్రాడ్ ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఫస్ట్ కేసు ఎవరు తీసుకోవాలి? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. ఇంతవరకు మీకు తీసుకోలేదంటే వాళ్ళు ఎవరు కేసు పెడతారు? వాళ్ళు ఏం చేసిన చూసుకుంటే కనీసం మీకు సిగ్గుందా? అరే ఇక్కడ స్కామ్ జరిగింది, ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఆ భారాన్ని మోస్తున్నారు, ఇక్కడ కేసు తీసుకోవాలి, ఇక్కడ అగ్రిమెంట్ చేయాలని చెప్పి మీరు ఇంకా ఫైట్ చేస్తుంది పోయి మీరు అమెరికా వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళు యాక్షన్ తీసుకున్నా ఏమన్నా కనీసం మీకు సిగ్గుందా? సిగ్గుందా? ఫస్ట్ ప్రెస్ మీట్కి వచ్చిన ముందు డిబేట్కి వచ్చే ముందు మాట్లాడే మాట జాగ్రత్తగా మాట్లాడాలి, చదువుకొని మాట్లాడాలి, నాలెడ్జ్తో మాట్లాడాలి. మినిమం జ్ఞానంతో మినిమం నాలెడ్జ్తో మీరు డిబేట్కి రావాలండి. స్కామ్ యాడ్ జరిగింది, స్కామ్ యాడ్ జరిగింది, అగ్రిమెంట్ యాడ్ జరిగినాయి, డబ్బులు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యా? ఆ పవర్ సప్లై ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ జరుగుతుంది, ఇండియాలో జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరుగుతుంది. ఆ భారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మోస్తున్నారు. కనీసం ఇంక జ్ఞానం మీకు ఉండాలి. ఓ పసుపు జెండా వేసుకొని ముందుకు రావడం కాదు, డిబేట్లకు వచ్చే ముందు చదువుకొని ఏం మాటలు ఏంటి తప్పు అని చెప్పి నేర్చుకోండి. మరి కూలీలాగా 5 రూపాయలు కూలీలాగా మీరు కూడా కూలీలాగా బిహేవ్ చేయకండి. స్కామ్ యాడ్ జరిగిందండి, స్కామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది, అవునా కదా? అగ్రిమెంట్లు ఎక్కడ జరిగాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదాని అగ్రిమెంట్ జరిగాయి. మీరు యాక్షన్ తీసుకోవాల్సింది పోయి సాక్షాత్ మీ ముఖ్యమంత్రి అన్నాడు. ఏమని అన్నాడు? మీ ముఖ్యమంత్రి అంటే ఏమన్నారు? లడ్డు లాజిక్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మరి మీనింగ్ అంటే దాని మీనింగ్ ఏంటి? తప్పు జరిగింది, స్కామ్ జరిగింది, డబ్బులు చేతులు మారాయని చెప్పి స్పష్టంగా క్లారిటీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. ఓకే నాగార్జున గారు, ఫైనల్ గా ఆవిడ రంగన్న గారి వైఫ్ ఏం మాట్లాడారు, కంప్లీట్ గా ఆవిడ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామండి. ఎందుకంటే దాని మీద వాళ్ళతో మీకు ఎందుకండి? మీరు స్టార్ట్ చేయరా? మీరు స్టార్ట్ చేయరా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఉత్సవం వస్తున్నారు? మీరు జగన్మోహన్ రెడ్డి ఉత్సవం వస్తున్నారు, నాకు అర్థం కాదు. మీరు స్టార్ట్ చేయరా? అదాని అంటే వచ్చా, బీజేపీ అంటే వచ్చా, మీరు ఏం చేస్తారయ్యా? సిగ్గుండారు అసలు మీరు. మీ నాయకుడిని మీ అధ్యక్షుడు జైల్లో పెట్టడానికి బీజేపీ కారణం, పోయి వాళ్ళు పంచం చేరాడు. సిగ్గుండాలి మీకు. ఇంకా మీరు ఈరోజు నుంచి మాట్లాడుతున్నారు. కనీసం మీకు ఉండాలి స్వామి. మీ యొక్క ఫినాన్స్ ఎవరైతే మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మీరు అపోజిషన్ ఉన్నప్పుడు కేసు వేశాడు కోర్టులో. 1400 పేజీల బుక్ ఇచ్చారు. మరి ఈరోజు ఆ బుక్ ఏమైపోయిందండి? ఆ బుక్ ఏమైపోయింది? సో అధికారం కోసం మనం ఏమేం చేస్తాం? అధికారంకి వచ్చిన తర్వాత మన డబ్బులు మనకు వచ్చినాయా? మనం దాచిపెట్టుకున్నావా? హ్యాపీగా మన పని మనం చూసుకున్నావా? అధికార దాహం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అధికార దాహం మీకుంది అనిపిస్తుంది. అధికార దాహం అధికారంలో లాంగ్లోనే కార్యకర్తలు మర్చిపోతారు, చేసే స్కామ్లు మర్చిపోతారు, అన్ని మర్చిపోతారు. మన ఇంటికి డబ్బులు వచ్చా లేదా? మనకు సీఎం సీట్ ఉందా లేదా? మనం అధికారంలో ఉన్నావా లేదా? ఇదే గొడవ. రాష్ట్రం గురించి పట్టించుకోరు. జరిగే స్కాములు బయట పెడతాం లేదు. పెట్టలేకపోయారు 9 నెలలు కాదు కదా, మరో 9 నెలలైనా ఒక్క కేసు కూడా పెట్టలేరు సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క అవినీతి కూడా జరగలేదు. కాంట్రాక్టర్ల దగ్గర కానీ, కార్యకర్తల దగ్గర కానీ, నాయకుల దగ్గర కానీ అవినీతి జరగలేదు సార్. అందుకనే ఒక్క కేసు కూడా పెట్టలేకపోయారు. భవిష్యత్తులో కూడా కేసులు పెట్టలేరు. సోషల్ మీడియాలో పెట్టేటటువంటి కేసులు తప్పితే వీరు అన్నారంట 2015 జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి చేస్తుంటే కేసైనా సరే ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు సార్? ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు? వైట్ పేపర్ రిలీజ్ చేశారు కదా, ఇంత అవినీతి జరిగిందని. ఎక్కడ జరిగిందండి అవినీతి జరగలేదు కాబట్టి మీకు సిబిఐ మీద నమ్మకం లేదు. అందుకని మీరు ఎఫ్బిఐ ఏం చెప్తుందా చూద్దామని ఉన్నారు. ఎఫ్బిఐ చెప్పేది ఎఫ్బిఐ మన రాష్ట్రానికో మన దేశానికి సంబంధించింది కాదు సార్. ఇతర దేశానికి సంబంధించినటువంటి ఎఫ్బిఐ విచారణ మీద ఆధారపడే ఈ డబుల్ ఇంజన్ సర్కార్ మీకే నమ్మకం లేదు సిబిఐ మీద. సిబిఐని ఇక్కడికి రావద్దు, ఆంధ్ర పోలీసులకు ఒప్పచెప్పటి కేసు తేల్చేస్తామని మాట్లాడుతూ ఉన్నారంటే మీ సెంట్రల్ గవర్నమెంట్ మీద మీ మీద మీకు ఎంత నమ్మకాలు ఉన్నాయో అర్థమవుతా ఉంది. ఈ 2 చేతకాని ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారు.
రాబోయే రోజుల్లో రైట్ అండి. అసెంబ్లీ ఎన్నికల్లో రంగన్న గారి ఖచ్చితంగా భార్య వాళ్ళు ఏం మాట్లాడారు కంప్లీట్ గా ఆవిడ ఎలిగేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. తెలుగుదేశం కూటమి చేస్తారు. చూద్దాం రంగన్న గారి భార్య ఏం మాట్లాడారో కంప్లీట్ గా. ఈ హాస్పిటల్కి వచ్చినాం ఆగస్టులో ఈ హాస్పిటల్కి వచ్చి ఈ హాస్పిటల్లోనే వారం ఉండి మళ్ళీ డాక్టర్లు ఇంటికి తీసుకొని పోయి ఇంటికాడ పెట్టి పొమ్మన్నారు. ఇంటికాడ పెట్టినాము. ఇంటికాడ పెట్టినప్పటి నుండి 2019లో నుండి 24 వరకు నా భర్తను బాగా చూసుకున్నారు. పోలీసు వాళ్ళు బాగా చూసుకున్నారు. నేను ఒక భార్యనైనాది కూడా వాళ్ళు జగన్ ప్రభుత్వంలో 3000 పింఛన్ వచ్చన్నారు. తిండి పెడుతున్నారు, హాస్పిటల్కి తీసుకుపోతున్నారు, హాస్పిటల్ చూపిస్తున్నారు, మళ్ళీ తీసుకొచ్చి మా ఇంటికాడ ఇడిచి పెడుతున్నారు. నాకు కూడా పలానా చాడికి తీసుకుపోయినాము, నీ మగిని తీసుకొచ్చినామని నాకు కూడా చెప్తున్నారు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. నీ పిల్లల్ని పిలుచుకొని పో, నీ పిల్లల్ని